వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునేటటువంటి క్యాలీఫ్లవర్ పచ్చడిని అయితే చూసేద్దామండి. మరి దీనికి సంబంధించి నేను షార్ట్ కూడా ఒకటి అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడని వాళ్ళు చూసేయండి. చూస్తున్నారు కదా, వేడి నీళ్ళు అనేవి మరగబెట్టుకోవాలండి. గిన్నెకి కొద్దిగా వెలుతుగా అట్టి పెట్టుకుని వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసి ఒకసారి బబుల్స్ అవి ఫామ్ అవుతాయి కదా, అలా ఫామ్ అయ్యే వరకు నీళ్ళని బాగా మరగబెట్టండి. ఈలోపు క్యాలీఫ్లవర్ని వచ్చేసరికి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని 1-2 సార్లు నార్మల్ వాటర్తో అయితే కడిగేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ నీళ్ళు బాయిల్ అయినాయి కదండి, ఈ బాయిల్ అయిన నీళ్ళల్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి 1 నిమిషం పాటు అలా ఉంచినట్లయితే, అంటే మనం క్యాలీఫ్లవర్కి ఎక్కువగా కెమికల్స్ అవి వాడుతూ ఉంటారు కదండి. అంతేకాకుండా క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పురుగులు అనేవి క్యాలీఫ్లవర్కి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెక్ చేసుకుని ఇలా వేడి నీళ్ళలో ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి. ఒక 1 మినిట్ అయితే చాలు. ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే ముక్క అనేది మెత్తబడిపోయింది. తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్ని ఎండలో అయినా ఫ్యాన్ గాలికైనా వేసేసుకుని ఈ ముక్కల్ని అయితే వాటర్లో నుంచి సపరేట్ చేసేసి ఎండకైనా ఫ్యాన్ గాలికైనా సరే బాగా ఎండనివ్వండి. ముక్కలో ఎటువంటి తడి అనేది ఉండకూడదండి. అలా ఉన్నట్లయితే పచ్చడి అనేది పాడైపోయింది. లేదు ఎంత ఎండినా కూడా ఇంకా తడి ఉందేమో అన్న డౌట్ మీకు ఉన్నట్లయితే కొద్దిగా ఆయిల్ అనేది వేసేసి ఈ ముక్కల్ని ఒక్కసారి జస్ట్ అట్లా వేసేసి 1 నిమిషం పాటు ఆయిల్లో ఉంచి తీసేసినట్లయితే చెమ్మేద నున్న కూడా వేడికి అది కూడా ఇంకిపోయిద్దండి. కంప్లీట్గా అయితే తడి లేకోకుండా ఆరాలండి ముక్క అనేది. తర్వాత పోపు అనేది మీకు తెలుసు కదా, ఈ పచ్చడి మొత్తానికి ఒక 1/2 లీటర్ ఆయిల్ వరకు పడుతుంది. ఒక 1/2 లీటర్ ఆయిల్లో నుంచి ఒక హాఫ్ పార్ట్ వరకు తీసుకుని ఇలా పోపు అయితే పెట్టేసుకోండి. పోపు అనేది మీకు తెలుసు కదా, ఏమేమి వేస్తామో ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చెనపప్పు, తర్వాత ఆవాలు ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా అంటే ఒక 10 గింజల వరకు మెంతి గింజల్ని కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని, ఇంగువను కొంచెం వేసినట్లయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత మనం బాగా ఎండిపోయినాయి కదా ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే తీసుకుని ఒక గిన్నెలోకి చూసుకున్నట్లయితే మీడియం గిన్నెలోకి నాకు వచ్చినాయండి. దగ్గరగా నాకు 300 గ్రాముల పైనే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి వచ్చినాయి. దీంట్లోకి ఒక 4 స్పూన్స్ వరకు నేను కారాన్ని అయితే వేస్తున్నాను. తర్వాత ఒక 3 స్పూన్స్ సాల్ట్ అనేది వేస్తున్నాను. 1.5 స్పూన్ల వరకు నేను ఆవపిండిని అయితే వేసాను. 1/2 స్పూన్ మెంతి పౌడర్ని కూడా వేశాను. ఇవన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టాలండి. మనం పోపు పెట్టంగా ఇంకొంత ఆయిల్ అనేది పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ ఆయిల్ని కూడా ఇందులో కొద్దిగా వేసుకోండి. తర్వాత మీడియం సైజులో ఉన్నటువంటి 3 నిమ్మకాయలను అయితే తీసుకుని ఆ జ్యూస్ని కూడా ఇందులో వేసేసి ఈ మనం వేసిన పొడులన్నీ కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి గరిటెతో బాగా తిప్పిన తర్వాత ఒకసారి మనం చల్లారి పెట్టుకున్నాం కదా పోపు అనేది పెట్టుకుని ఆ పోపును కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. ఏదైనా తగ్గింది అని అనిపిస్తే అది యాడ్ చేసుకోవచ్చండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు పచ్చళ్ళు బాగా పట్టడం వచ్చే ఉంటేనే ఈ పచ్చళ్ళన్నీ చేయాలి అని ఏమీ లేదండి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేయటం లేదు కదా, ఒక 1 వీక్కి సరిపడా అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే పట్టేసుకోవచ్చండి ఇలాంటి పచ్చళ్ళు. మరి ఇప్పుడు సీజన్ కూడా బాగుంటుంది, ఏదైనా చల్లగా ఉంది కదండి, ఏదైనా కారంగా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పిక్కిల్స్ని మనం ఒక 1 వీక్కి 10 డేస్కి సరిపడా ఒకసారి చేసుకున్నామంటే మనకి హెల్ప్ అవుతుందండి. చూసారా, కలిపేటప్పుడు అయితే ఆయిల్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. 1 గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి, ఆయిల్ అనేది ఇలా వస్తుందండి. మరి మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నింటిని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ రోజుకి ఇదే వీడియో, రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను.